శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగ చాప్టర్ 1 శ్లోక 35. ఏతాన్నహం తుమిచ్చామి జ్ఞాతోపి మధుసూదన ఆపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఇప్పుడు అర్జునుడు తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్తున్నాడనమాట. అతను ఏమంటున్నాడంటే ఏతాన్న హంతుమిచ్చామి అంటే వారిని చంపాలని నాకు లేదు. జ్ఞాతోపి మధుసూదన అంటే ఓ కృష్ణ, చంపినా కూడా ఇక్కడ మధుసూదన అనేది కృష్ణుని యొక్క పేరు అన్నమాట. అనేక నామాల్లో అదొక నామము. తర్వాత ఆపి త్రైలోక్య రాజ్యస్య హేతో అంటే 3 లోకాల రాజ్యాల కోసం, కిమ్ను మాహీకృతే అంటే ఈ భూమి రాజ్యం కోసం అయితే చంపాల్సిన అవసరమే లేదు. ఇక్కడ అర్జునుడు ఏమని చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడితో రాజ్యం కోసం, అధికారం కోసం, విజయం కోసం తన వాళ్ళను చంపడం అతనికి సరైనదిగా అనిపించడం లేదు అని తను ఉద్దేశాన్ని చెప్పాడనమాట. ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అధికారం, డబ్బు, విజయం ఇవన్నీ మనుషుల కంటే గొప్పవి ఏమాత్రమూ కాదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు డబ్బు లేదా ఈగో కోసం మన రిలేషన్స్ని కోల్పోతూ ఉంటాం, సంబంధాలని తెంచేసుకుంటూ ఉంటాం. మన మనసులో శాంతి అనేది ఉండదు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విజయాన్ని పొందాలి, కానీ మన విలువలు, వాల్యూస్ని, ధర్మాన్ని కోల్పోయే విధంగా మాత్రము కాదు అన్నమాట. మన జీవితంలో కూడా మనశ్శాంతిని నాశనం చేసే విజయానికి ఎప్పుడు నిజమైన విలువ అనేది ఉండదు. ధర్మం లేని విజయం మనసుకు శాంతిని ఇవ్వదు. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.